హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా అందరికీ కృష్ణుడి జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ. సో నాకైతే ఇన్స్పిరేషన్ కృష్ణుడు అండి. కృష్ణుడు అంటేనే నాయకత్వము, లీడర్షిప్ క్వాలిటీస్. ఇంకోటి కృష్ణుడిలో చిలితనం ఉంటుంది, పోరాట పటిమ ఉంటుంది, అంటే ముందుకు తీసుకెళ్ళగలిగే అంటే సామర్థ్యం ఉంటుంది. సో ఏదైనా కృష్ణుడి మాయాజాలంలో మంచిగా గెలుస్తుంది. సో మంచి గెలవాలని కొన్నిసార్లు అంటే రామావతారంలోనేమో అంటే నీతి, నిజాయితీ, కట్టుబాట్లు, తండ్రి మాట, తల్లిదండ్రులని జవదాటొద్దు, భార్య పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అంటే అది ఉంటుంది. కృష్ణుడి అంటే దాంట్లో ఏంటంటే నీతి, నువ్వు అధర్మాన్ని ధర్మంగా గెలవాలంటే అది ధర్మ మార్గంలోనే కాదు, వాళ్ళని మాయ చేసి అంటే వాళ్ళ దారిలోనే వాళ్ళకి అంటే ముళ్ళుతో తీయాలనే కాన్సెప్ట్లో ఉంటుంది. సో నాకు అంటే కృష్ణుడు అంటే చాలా ఇష్టము. చాలా మంది అంటే అంటుంటారు అనమాట, సరైన నాయకుడు కావాలంటే నీకు 100 మంది అవసరం లేదు, నీకు అంటే అంటే గుంపుతో గెలవాల్సిన అవసరం లేదు, నిజాయితీతో ఉండేటోళ్ళు 5గురు ఉంటే చాలు మన చుట్టుపక్కన. ఆ నిజాయితీ కన్నా దాన్ని ఏమంటారంటే లాయల్టీ అని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. లాయల్గా ఉండేటోళ్ళు ఒక 5గురు ఉంటే చాలు అనేది ఉంటుంది. సో అయితే మీ అందరికి ఇంకా తెలుసు ఇప్పుడు మేము ఎటు వెళ్తున్నాం అనేది మీరు గెస్ చేయడం ఈజీ. పెళ్లికి అయితే వెళ్తున్నాము, బట్ పెళ్లి ఎక్కడ, పెళ్లి నుంచి మళ్ళీ ఇంకా రిసెప్షన్ ఎక్కడ అనేది కొంచెం సస్పెన్స్. మేము వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంటాయి. ఇంకా మేము మధ్యలో ఒక్కడ ఆగాము, పిల్లలు అంటే కొంచెం స్నాక్స్ కావాలంటే ఆపాము. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇగో ఇద్దరు వచ్చేసారు ఇంకా కార్లోకి, ఇంకా బయలుదేరుతాము. కృష్ణాష్టమి అంటే మీకు గుర్తుందా? చిన్నప్పుడు వేదార్థకి అను జస్వికాకి రాధాకృష్ణ వేదార్థకి ఒకసారి అవార్డు కూడా వచ్చింది అంటే గెటప్ కి. సో చాలా బాగా చేశాడు. చిన్నప్పటి నుంచి వేదార్థ బాగా ఇంట్రెస్ట్ గా రెడీ అయ్యేవాడు. కృష్ణాష్టమి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి కూడా జస్సు కూడా రాధా అట్లా గెటప్ వేసుకొని వెళ్ళింది అనమాట. చాలా బాగుండేవి ఆ పిక్స్ అన్ని కూడా. వీలైతే నేను పెడతాను. చిన్నప్పుడు మంచిగా ఉంటాయి గెటప్లు. సో వేదార్థికి ఎందుకో అంటే కృష్ణాష్టమి అంటేనే చాలా ఇంట్రెస్ట్ గా రెడీ అయ్యి వెళ్ళేటోడు. ఆ ఫ్లూట్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్ బాగా వేదార్థికి. సో అంటే పిల్లలకి చాలా ఇష్టమైన అంటే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవుళ్ళలో కృష్ణుడు, ఆంజనేయ స్వామిని బాగా తలుస్తారు, బాగా ఇష్టపడతారు. సో మీరందరూ కూడా ఈ కృష్ణాష్టమిని మంచిగా జరుపుకోవాలని. వేదార్థికి భగవద్గీత అంటే కూడా బాగా చదువుతాడు. అందులో ఉన్న క్యారెక్టర్స్ వాటి గురించి అన్నిటి గురించి మమ్మల్ని అడుగుతూ ఉంటాడు. కొన్ని 2 days కోసం సాయి వెంకట్ వాళ్ళ ఇంటికి పంపిస్తే అక్కడ కింద ఏదో జరిగిందంట. అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వేదార్ చాలా బాగా చెప్పాడు. అక్కడ క్యారెక్టర్ల గురించి కానీ అంటే వాటిలో ఉండే అంటే ఇంపార్టెన్స్ కానీ వాటి గురించి చాలా బాగా చెప్పారని వాళ్ళు అన్నారండి. సో ఐ వాజ్ షాక్డ్. అంటే చదువుతుంటాడు బుక్, కానీ అంత క్లియర్గా గుర్తుపెట్టుకొని చెప్పడం అంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది. ట్రావెల్లో అసలు పిల్లలతో ట్రావెల్ చేయడం అంటే చూడండి ఎంత అల్లరి చేస్తుందో జషు పాప. వేదాంత మీద కూర్చుంది. వద్దు అక్కడే వద్దు. కానీ నేనైతే ఒక విషయం చెప్పాలండి మీకు, ట్రావెల్ చేసేటప్పుడు పిల్లలు స్నాక్స్ తింటారు కదండి. ఏమైనా చిప్స్, లేస్, సంథింగ్ ఏవో ఒకటి తింటూ ఉంటారు, చాక్లెట్స్ అలా. ఏవైనా కూడా డస్ట్ అనేది మనము అంటే విండో ఓపెన్ చేసి బయట పడేస్తూ ఉంటాం కదా, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే మన బ్యాక్ వచ్చే వెహికల్స్ మీద పడడం కానివ్వండి, సడన్గా బైక్ మీద వెళ్ళే వాళ్ళకి కానివ్వండి వాళ్ళ మీద పడడము అలా పడుతూ ఉంటుంది కదా. సో అది చాలా డేంజర్ అండి. ఒక్కొక్కసారి ఆల్ ఆఫ్ సడన్గా ఫేస్ మీద పడ్డప్పుడు కానివ్వండి, మిర్రర్ మీద పడ్డప్పుడు అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అప్పుడు మాకు ఇందాకనే ఒకళ్ళు బస్లో అంటే తినుకుంటూ, ఇప్పుడు అది మొక్కజొన్న కంకుల టైం కదండి, వెనక సీట్లో ఉన్న వాళ్ళు మొక్కజొన్న కంకులు తినుకుంటూ ఆ కంకులు తిన్న తర్వాత ఉంటుంది కదా, అవి డైరెక్ట్ మా కార్ మీద పడ్డాయి. అంటే అప్పుడే నేను ఓవర్టేక్ చేస్తున్నా. అదేంటి అంటే మనం ఎలాగైనా కవర్స్ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఒక చిన్న క్యారీ కవర్ ఉంటుంది కదా, వెజిటబుల్ కవర్ కానివ్వండి ఏదో ఒకటి. సో అది క్యారీ చేసుకొని మనం వీళ్ళు తీసుకున్న అంటే తినే ఏవైనా సరే ఆ డస్ట్ అనేది ఆ కవర్లో వేసేసి ఎక్కడైనా ఆగిన చోట కానీ లేదు అంటే మనం ఇంటికి రీచ్ అయిపోయాం అనుకోండి, డస్ట్బిన్లో పడేయడం కానీ అలా చేస్తే ఏంటంటే కొంచెం బెటర్ అని. ఇంకా
మనది కూడా రెస్పాన్సిబిలిటీ మనకు కూడా ఉంటుంది కాబట్టి సో అలా చేస్తే బెటర్. కార్లో కానీ ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు మాత్రం మీరు ఇది ఒక విషయాన్ని హైవేస్ మీద మెయిన్గా ఇలా స్పీడ్గా వెళ్తున్నప్పుడు అలా వేస్తే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఇలా కవర్ అనేది క్యారీ చేసుకొని పిల్లలు తీసుకున్న ఏవైనా చాక్లెట్స్ కవర్స్ ఇవన్నీ కూడా డస్ట్ బయట పడేయకుండా ఆ కవర్లో పెట్టేసుకొని ఎక్కడైనా ఆగిన ప్లేస్లో పడేస్తే బెటర్ కదా. అంటే మనము అది మెయింటైన్ చేస్తే చాలా మంచిగా ఉంటుందండి. మనం అనుకుంటాం కదా ఇండియా డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ ఎప్పుడైతుంది అంటే బికాస్ అందరం ఒక యూనిటీగా ఉండి అందరం కలిసి ఇట్లాంటి అంటే కాకుండా చూసుకుంటే బాగుంటుంది. అట్లీస్ట్ మన వరకు మన బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ఉంటే సరిపోతుంది. అంటే మన నుంచే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు కదండి, అందుకోసమని. సో మనం చేసేది చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు నేర్చుకోరండి. సో మనం చేసేదే వాళ్ళు చూస్తారు కాబట్టి మనం ఎలా చేస్తామో డ్రైవింగ్ అంటే ట్రావెల్ చేసేటప్పుడు ఎలా ఉంటామో ఎలా మెయింటైన్ చేస్తున్నామో ఏంటి అనేది చూస్తే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే నేర్చేసుకుంటారు అనమాట. సో మీకు అంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, మాకు ఇప్పుడే జరిగిన ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో మీ అందరికి కూడా ఇది తెలిస్తే బాగుంటుంది, ఎప్పుడైనా జర్నీస్ చేసేటప్పుడు ఇలా కవర్స్ క్యారీ చేసుకొని వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, చెప్పాలనిపించింది. మంచి చెప్పడంలో తప్పలేదు కదా, దట్టు మాకు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. చాలా సీరియస్ గా డ్రైవింగ్ చేస్తున్నారు, నేనేమో డిస్టర్బ్ చేస్తున్నా. 110 స్పీడ్ లో ఉన్నానండి. అంత స్పీడ్ లో జర్నీ మధ్యలో రోడ్డు కోన్స్ పెడతారు కదా మెయింటెనెన్స్ కి, అలా కోన్స్ పెట్టుండే. సో ఏదైనా జర్నీలో మాత్రం కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. వెనక వచ్చే వాళ్ళ గురించి లేదంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అంటే వెహికల్స్ గురించి కొంచెం మనం అప్రమత్తంగా ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే శుభ్రత మన ఇండియాలో ఇప్పుడు నడుస్తుంది కదండి. ఏంటది క్లీన్ అండ్ గ్రీన్. ఇంకా స్వచ్ఛ భారత్. నరేంద్ర మోడీ గారిది స్వచ్ఛ భారత్. అంటే నేను ఎందుకు అడిగానంటే మరి నేను కూడా గుర్తుందో లేదు పేరుని. స్వచ్ఛ భారత్ మీరు సడన్ గా అడిగేసరికి ఇప్పుడు నడిచేది ఢిల్లీ ఇన్సిడెంట్ ఒకటి నడుస్తుంది కదా, దాని గురించి అనుకున్నా నేను. అంటే ఢిల్లీలో ఇన్సిడెంట్ చాలా మంది ఇది ఖండిస్తున్నారు. యాక్చువల్ గా పర్సనల్ గా నేను కూడా ఫీల్ అవుతున్నాను. అంటే ఢిల్లీ లోకల్లో ఉన్న డాగ్స్ అన్నిటిని తీసుకెళ్లేసి అంటే మన ఊరి చివరిన ఒక వాటికి షెల్టర్ పెట్టేసి ఫర్దర్ గా వాటికి పిల్లలు పుట్టకుండా కొన్ని అంటే ఆపరేషన్స్ చేసేసి వాటిని వదిలేస్తారంటే. సో అది కొద్దిగా బాధాకరమే. బట్ కాకపోతే అక్కడ చాలా రేబీస్ అంటే కుక్కర్ కాటు వల్ల చాలా మందికి రేబీస్ వస్తుంది. రీసెంట్ గా ఒక అథ్లెట్ కూడా చనిపోయారు. సో దానివల్ల వాళ్ళు అక్కడ కొంచెం దిస్ ఇస్ ఎ హార్ష్ డెసిషన్, బట్ వాళ్ళకి అక్కడ తప్పలేదు అనిపిస్తుంది నాకు. సుప్రీంకోర్టు తీసుకున్న వాటిని మనం ఏం తప్పుగా చెప్పలేం కదా. సో వాళ్ళు కూడా డిసిషన్ తీసుకోవడానికి వెనక చాలా ఉండొచ్చు. నిన్న నేను 2-3 బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ పెట్టిన వీడియోస్ కూడా చూసాను. ఎస్పెషల్లీ సదా గారు పెట్ లవర్స్ కి అందరికి చాలా బాధ అనిపిస్తుంది. దీని గురించి అందరూ పోరాడాలి. అది అంటే దీనికి ఆల్టర్నేట్ ఏదో ఒకటి చూడాలి. ఎందుకంటే హ్యూమన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ డాగ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్ట్రీట్ డాగ్స్ విషయంలో కొద్దిగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటికి కొన్ని షెల్టర్స్ ఇచ్చి వాటిని మనం మెయింటైన్ చేయగలిగితే బాగుంటుంది. అవునండి. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను, అర్థం చేసుకుంటారు అని మాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాము. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.